వాట్సాప్ ఎప్పుడు కూడా తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తెస్తూనే ఉంది. వాట్సాప్లో చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇక వాట్సాప్ వెబ్ కోసం సెక్యూరిటీ ఫీచర్ ఉంది. ఎందుకంటే ఆఫీసుల్లో డెస్క్టాప్ ల్యాప్టాప్ల్లో వాట్సాప్ వెబ్ వాడే యూజర్లు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు సిస్టమ్ నుంచి వాట్సాప్ వాడుతున్నప్పుడు తమ డేటాని వెనుకున్న వాళ్ళు చూస్తారేమో అని చిన్నపాటి భయం. కొందరు వ్యక్తులు మనం ఏమరుపాటుగా ఉండడం చూసి మన వాట్సాప్కి వచ్చిన మెసేజ్లను ఓపెన్ చేసి చూస్తారేమో అనే భయం కూడా ఉంటుంది. కొన్నిసార్లు మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం ఉంటుంది. అయితే దీనిని నివారించడానికి చాలామంది బయటకు వెళ్ళేటప్పుడు వాట్సాప్ నుంచి లాగౌట్ అవుతూ ఉంటారు. తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నాక మళ్ళీ లాగిన్ అవుతూ ఉంటారు. అయితే ఇలా మాటిమాటికి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి లాగిన్ అవ్వడం అనేది విసుగు తెప్పించే అంశం. పైగా తరచూ లాగౌట్ లాగిన్ అవుతూ ఉంటే గత మెసేజ్లు ఒక్కోసారి వెంటనే కనిపించకపోవచ్చు కూడా. అందుకే ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ వాట్సాప్ స్క్రీన్ లాక్ ఫీచర్ను తీసుకొచ్చింది. మన డేటా సేఫ్టీని ఈ ఫీచర్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక ఈ ఫీచర్ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీరు web.whatsapp.comని ఓపెన్ చేయాలి. ఆ తర్వాత క్యూఆర్ కోడ్తో వాట్సాప్ లాగిన్ కావాలి. తర్వాత స్క్రీన్ పైన ఉన్న 3 చుక్కల గుర్తు మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ప్రైవసీ సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ స్క్రీన్ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు మీరు ఆ స్క్రీన్ లాక్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ స్క్రీన్ మీద కనిపించే సూచనలు పాటిస్తూ ఒక పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాలి. అలాగే మీరు కావాలనుకుంటే స్క్రీన్ లాక్ టైమింగ్ను కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఫీచర్ ద్వారా మీరు మీ వాట్సాప్ వెబ్ని సేఫ్గా వాడుకోవచ్చు. కాబట్టి వాట్సాప్ వెబ్ వాడేవారు ఖచ్చితంగా ఈ వాట్సాప్ స్క్రీన్ లాక్ సేఫ్టీ ఫీచర్ని వాడుకోండి. ఇక ఈ సేఫ్టీ ఫీచర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.